క్రీస్తునందు ప్రియమైన సంగమా, ఆత్మదేవుని ఆత్మశక్తిని బట్టి, ఆత్మదేవుని మహాకృపను బట్టి మనము ప్రతినిత్యము పరిశుద్ధ గ్రంథము నుండి అనేకమైన సత్యయుక్తమైన మర్మయుక్తమైన బోధనలను ధ్యానిస్తున్న క్రమములో మన ఆత్మీయతను బలపరుచుకొని పరిశుద్ధతను అత్యంత పరిశుద్ధతలోనికి నడిపించుకొని మనము నిత్య జీవమునకు వారసులవ్వాలని మన యొక్క ఆత్మీయతను మనం ఎంతగానో బలపరుచుకుంటూ వస్తున్నాం. ఈ దినమునకై చదువుబడిన వాక్యమును మనము చూసినప్పుడు అందులో భక్తుడైనటువంటి పౌలు ఆ ఫిలిప్పీయులకు రాసినటువంటి పత్రికలో తన యొక్క వ్యధను, తన యొక్క పరిచర్యలో భారాన్ని, దేవుని యొక్క క్రమాన్ని బోధిస్తూ ఆయన అంటున్నాడు, మీ సొంత రక్షణను కొనసాగించుడి. రక్షణ అనేదేమో మహాదేవుడు అనుగ్రహించినది, సొంత రక్షణ అనేదేమో నీవు తీసుకున్నది, నీవు అవలంబించేది. కాబట్టి సొంతం రక్షణ అనేది నీ సొంతం. కాబట్టి ఇది పబ్లిక్ లో, ఇన్ జనరల్ కాదు, ఇన్ పర్టికులర్. ఈ సాల్వేషన్ అనేది ఇన్ జనరల్ కాదు, ఇన్ పర్టికులర్. కాబట్టి ఆ పర్టికులర్ గా నీ సాల్వేషన్ ఎలాగున్నది, నీ రక్షణ భాగ్యం ఎలాగున్నది, నీ రక్షణ స్థితి ఎలాగున్నది, దానిని నువ్వు ఏ రీతిగా కొనసాగించుకొని వెళ్తున్నావు. యేసుక్రీస్తు నమ్మటం అనేది వెరీ కామన్, విశ్వసించడం అనేది వెరీ కామన్. రేపు నీవు నిలవబోయే దేవుని సన్నిధి ఎలాగ నువ్వు మేనేజ్ చేసుకుంటూ పోతున్నావు లోకంలో. నీ సొంత జ్ఞానం చొప్పున, వాక్యానుసారమైన స్థితి చొప్పున అని మహాదేవుడి దినాన వాక్యములో మనతో మాట్లాడుతూ వస్తున్నారు. కాబట్టి ఆయన అంటున్నాడు చూడండి 12వ వచనంలో, కాగా నా ప్రియులారా, మీరెల్లప్పుడూ విధేయులై విన్న ప్రకారము నా ఎదుట ఉన్నప్పుడు మాత్రమే కాక మరి ఎక్కువగా నేను మీతో లేని ఈ కాలమందును భయముతోను వడకుతోను మీ సొంత రక్షణను కొనసాగించుకునుడి. చాలా సున్నితంగా చెప్తున్నాడు పౌలు భక్తుడు. చర్చకు వచ్చిన కొద్దిసేపే మన మీద బిలీవర్స్ లాగా వర్కౌట్ అవుతుంది కదండి. అదే మాట్లాడుతున్నాడు ఆయన. ఒక కాపరి చూస్తున్నాడని మనం ఉండే విధానము, లేకపోతే ఆ లోకంలో ఉన్నటువంటి మనుషులు మేము ఎదుట నేను దేవుని ఎరిగిన వాడిని చెప్పడానికి భావోద్రేకాలు చూపించడం కానీ అలా కాదట. నీ యొక్క జీవన క్రమములో దేవుని యొక్క ఆశీర్వాదకరమైన వాక్యానుసారమైన జీవన క్రమం ఉందా లేదా? ఊరికనే ఆ క్రమంగా 2 నిమిషాలే లేదండి. రక్షణకు ఏ మాత్రము కూడాను రక్షణకు నిన్ను ఆశీర్వదకరంగా మార్చదు అనే భావాన్ని నీవు గ్రహించాలని ఆత్మదేవుడు నీతో నాతో మాట్లాడుతూ వస్తున్నాడు. చూడండి, అదే వాక్యంలో మహాదేవుడు మాట్లాడినటువంటి ఈ వాక్యాన్ని మనం చూసినప్పుడు ఆత్మీయతో కూడినటువంటి ఆశీర్వదకరమైన స్థితిని మనం పొందుకోవడానికి, కాగా నా ప్రియులారా, మీరు ఎల్లప్పుడూ విధేయులై ఉన్న ప్రకారము. ఒక మందిరములో దేవుని ఎదుట, లేకపోతే కాపరి ఎదుట, విశ్వాసులు ఎదుట విధేయతను చూపిస్తుంటారు. చూశారు క్రమాన్ని, మన యొక్క క్రమాన్ని, డిసిప్లిన్ ఇలాంటివన్నీ కొన్ని చూపిస్తుంటాం. దాన్ని మిగిలిన సార్లు కూడా రోజులు వేరే చోట్ల కూడా ఉండాలట. యువర్ పోస్చర్ అండ్ పిక్చర్ షుడ్ బి ద పిక్చర్ ఆఫ్ ది గాడ్స్ మ్యాన్, గాడ్స్ ఇండివిజువల్.
దేవుని యొక్క వ్యక్తిత్వము, దేవుని యొక్క వ్యక్తిగాను, దేవుని యొక్క మనుష్యుడిగాను నువ్వు ఉండాలని ఆయన అంటున్నారు. మళ్ళీ ఇంకో మాట గుచ్చి చెబుతున్నాడు, నా ఎదుట ఉన్నప్పుడు కాదు, నేను లేనప్పుడు కూడా అలాగనే ఉండాలి. దీన్ని బట్టి మనం అర్థం చేసుకుంటుంది జరుగుతున్న విషయాలు ఆ రోజునే రాశాడు ఆయన. జరుగుతున్నవి ఇప్పుడు సంఘాల్లో జరుగుతున్నవి, లేకపోతే మన మధ్యలో జరుగుతున్నవి, అవన్నీ కూడాను నా దేవుడు అప్పుడే రాయించారు. కాబట్టి మనం దీనిని ఎరిగి మన రక్షణ ఏ రీతిగా కొనసాగించాలి. ఇతర దేవతలను వదిలావు, ఇతర దేవుళ్ళని వదిలావు, ఆయననే పట్టుకున్నావు. ఆయన ద్వారా నీకేమొస్తున్నది? నిత్య జీవం వస్తుందనే కదా. అందుకే కదా ఆయన పాదాలు పట్టుకున్నాం మనం. దాన్ని మేము పొందుకోవాలంటే ఎలాగా ఉండాలట? క్రమము ఉండాలి. అందుకని దాంట్లో స్పెసిఫిక్ గా తెలియజేస్తున్నాడు. చూడండి, నా ఎదుట ఉన్నప్పుడు మాత్రమే కాక మరి ఎక్కువగా నేను మీతో లేని ఈ కాలబద్ధను భయముతోనూ వణకుతోనూ మీ సొంత రక్షణను కొనసాగించుడి. భయము, వణకు, విధేయత, రక్షణ, ఈ పదాలన్నీ కూడాను మాట్లాడటానికి, వినటానికి బాగానే ఉంటున్నాయి. కానీ అది బిహేవియరల్ యాటిట్యూడ్ ఆఫ్ ది బిలీవర్ ఉండాలి. బిహేవియరల్ యాటిట్యూడ్, నా బిహేవియర్ లేకపోతే మారిపోవాలి. అసలు మనం పూర్వపు స్థితి మనలో కనపడకూడదు. ఆ విధేయతను చూపించే మనస్తత్వం ఉండాలి. ఆ యొక్క సొంత రక్షణ అంటే సొంత రక్షణ అప్పుడు ఏంటంటే దాంట్లో మీరు గమనించాల్సింది ఒక స్వార్థం అనేది కూడా నీకు ఉండాలి. సొంతం అంటే అంతే కదండి. నా రక్షణ, నేను నా దేవునితో ఉండబోతున్నాను, నేను నా దేవునితో ఉండాలి కాబట్టి నేను ఈ రీతిగా జీవిస్తున్నాను. నాలో క్రమము తప్పట్లేదు. ఒక సంఘంలోనే కాదు, కొంతమంది విశ్వాసుల ముందే కాదు, అనేక మంది కూడా ముందు మంది కూడా నా జీవితంలో ఇలా ఉంటున్నానని మనం చెప్పాలి, చూపించాలి. అదే ఇప్పుడు పౌరు భక్తుడు మనకి ఈ దినాన్ని చెప్తున్న మాట. చూడండి, సమాధాన స్థితి అంటే ఒకరికొకరు ఎలా ఉండాలట? ముక్కు ముఖం ముడుచుకొని పోయేవాడికి ఉంటారా? నా టైం అయిపోతే నేనంటాను వెళ్ళేవాడికి ఉంటారా? లేదండి బాబు. ఆ స్థితిత నీకును నీ దేవునికి సమాధానం ఇస్తుందిట. చక్కగా చెప్తున్నాడు భక్తుడు. రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 11వ వచనంలో ఈ సత్యాన్ని మనం చదువుకున్నాం. రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 11వ వచనంలో ఆత్మదేవుడు ఈ రీతిగా చెప్తున్నారు. తన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా మనము దేవుని యందు అతిశయపడుచున్నాము. ఆయన ద్వారానే మనం ఇప్పుడు సమాధాన స్థితి పొంది ఉన్నాము. ఏంటంటే అంత పద్ధతిగా కొన్ని మాటలు చెప్తాడు. మనకి యేసయ్య లేకముందు సమాధాన స్థితి లేదుట. ఎందుకు అతిశయపడాలి? మనము దేవుని యందు ఆయన కుమారుని ద్వారా మనం సమాధాన స్థితిని పొందుకున్నాం. తండ్రితో లోకంలో కూడా ఆ స్థితి ఎప్పుడు వస్తుంది? మనకు మనంగా ముడుచుకొని కూర్చుంటే వస్తుందా? మనకు మనకు వ్యక్తిత్వంతో కూడినటువంటి కొన్ని సంఘటనలు మనం చేసుకుంటే వస్తాయా లోకంలో? లేదండి. ఇది దేవుని ఎరిగిన బిడ్డలు నేర్చుకోవాల్సింది. కొద్ది సమయం స్పెండ్ చేయండి, మీ తోటి వాళ్ళతో కొద్ది సమయం స్పెండ్ చేయి. దేవుని తప్పేముంది? తప్పే కాదు. వాళ్ళు ఎలా ఉందండి నీ విశ్వాస జీవితం? ఒక ప్రశ్న వేసుకో, ఒక ప్రశ్న వేసుకో. ఎలాగ మీరు దేవుడితో ఉంటున్నారు? ఒక ప్రశ్న వేసుకో. దానికి గంటలు వేస్ట్ అవుతాయా? లేదు. మహాదేవుడు మాట్లాడుతున్న మాటలు మీకు తెలియజేస్తున్నానండి. మహాదేవుడు మనతో ఈ విధానం మాట్లాడుతున్నాడు. మన బిహేవియరల్ యాటిట్యూడ్ కానీ, మన కల్చర్ కానీ, మన సివిలైజేషన్ కానీ సమాధాన స్థితితో కూడి ఉండాలి. ఒక క్రైస్తవుడికి ముడుచుకొని పోయేవాడిగా ఉండకూడదు. చూడండి, మరి యొక్క మాటని ఆత్మదేవుడు చెప్తున్నాడు.
ప్రకటనకారుడు 11వ అధ్యాయం 15వ వచనంలో ఈ సత్యాన్ని మనకు తెలియజేస్తూ ఉన్నారు. 11వ అధ్యాయము 15 7వ దూత బోర ఊదినప్పుడు పరలోకముల గొప్ప శబ్దములు పుట్టెను. ఆ శబ్దములు ఈ లోక రాజ్యము మన ప్రభువు రాజ్యమును, ఆయన క్రీస్తు రాజ్యమును ఆయన యుగ యుగముల వరకు ఏలును అనెను. సమాధానం అంటే ఏంటంటే, నీ దేవుడు మళ్ళా ఆకాశాన్ని భూమిని కలుపుకుపోతున్నాడు. నీకును ఆకాశానికి రక్షణ అదే. భూమికిని ఆకాశంలో ఒక లింక్ ఏర్పాటు చేసుకుంటున్నాడు ఆయన ద్వారా. ఆ సమాధాన స్థితిని మనం పొందుకుంటున్నాం. కాబట్టి ఆయన అంటున్నాడు ఇక్కడే, క్రీస్తు రాజ్యము, ప్రభు రాజ్యము, ఈ లోక రాజ్యము ఆయన మొత్తం లోకం అయింది, భూమి అయింది, రాజ్యం యేసు ప్రభు గారు. కాబట్టి అందరినీ ఏకంగా ఏలబోతున్నాడు ఈ దేవుడు యుగ యుగములు. అలాగే మనము కూడా అందరినీ రేపు ఆయన ఏలబోతుంటే ఆయనకు భేదాలు ఉండేప్పుడు లేవు, భేదాలు లేవు. నేను నా వ్యక్తిత్వం లేదు, నా ఇండివిడ్యువాలిటీ లేదు. అందరూ సమానమే. అందరూ ఐకమత్యంతో, ప్రేమలతో, అభిమానాలతో మన సహజీవితం ఉండాలి. ఆ రీతిగా నీ దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. సొంత రక్షణ మనకి బిహేవియరల్ యాటిట్యూడ్ గురించి ముందు చెప్పాడు. నీ సొంత రక్షణని ఎలాగ నువ్వు కాపాడుకోవాలి? 1 యోహాను 4:94 ఆత్మదేవుడు ఈ సత్యాన్ని తెలియజేస్తూ ఉన్నాడు. 1 యోహాను 4:94 మహాదేవుడు ఈ సత్యాన్ని మనకు తెలియజేస్తున్నాడు. 4వ అధ్యాయము 9వ వచనమును చదువుకుంటూ వస్తున్నాం. 9:4 ఆయన ద్వారా జీవించినట్లు దేవుడు మన అద్వితీయ కుమారుని లోకములోనికి పంపాడు. దీనివల్ల దేవుడు మన యందు ప్రేమ ప్రత్యక్షపరచబడిను. దేవుని యందు మనం యందుంచిన ప్రేమ ప్రత్యక్షపడిను. దేవుని కుమారుడే భూమి మీదకి వచ్చి, దేవుడే భూమి మీదకి వచ్చారు, మనతో జీవించారు, మనతో ఉన్నారు. మనకేమైందండి? అందుకని ఆ మాటకి ఇక్కడ తెలియజేస్తాడు మహాదేవుడు. కాబట్టి మనము ఆయన ప్రేమను గురించి కనుక్కున్నప్పుడు మనము కూడా మన భావోద్రేకాలన్నీ మార్చుకోవాలి. యోహాను 3:16 మనం చిన్నతనం నుంచి నేర్చుకునే మాట అది. ఒకసారి చదువుకుందాం, గుర్తు చేసుకుందాం. 3వ అధ్యాయంలో ఉన్న ఈ మాటను 16 దేవుడు లోకమును ఎంతో ప్రేమించను కాగా ఆయన తన ద్వితీయ కుమారుడుగా పుట్టిన వారి యందు విశ్వాసముంచు ప్రతి వాడును నశింపగా నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించరు. ప్రతి వాడు నిత్య జీవం పొందినట్లు ఆయన్ని మనకు అనుగ్రహించాడని గ్రంథం తెలియజేస్తుంది. 4:10 కూడా ఒక మాట చదువుకున్నాం. అందుకు యేసు, నీవు దేవుని వరమును నాకు దాహానికి ఇమ్మని నిన్ను అడుగుతున్న వాడెవడే, అది ఎరిగి ఉంటే నీవు ఆయనని అడుగుడు, ఆయన నీకు జీవజలం ఇచ్చిందని ఆయనతో చెప్పాను. కదిలించుకున్న దేవుడు మాట్లాడుతున్నాడు. దేవాతి దేవుడు ఆ స్త్రీతో తన యొక్క స్థితిని తెలియజేస్తున్నాడు. నేను దేవుణ్ణి, మానవుడికి వచ్చినా కూడాను నాకు ఇంత ఇది ఉందని చెప్పి ఆ స్త్రీతో మాట్లాడుతూ మానేశాడండి. మనకైతే బిగుతులు ఎక్కువ. ఎందుకంటే ఇవన్నీ ఏమైంది? మనుషుల్లో దూరం కాదండి. మనుషులు విశ్వాసం దూరం కాకండి. ఎందుకు రాకూడదు? ఎందుకు దూరం అవ్వాలి? ఆయనే అక్కడికి వచ్చాడు. ఎక్కడ సమరయ స్త్రీ దగ్గరికి వచ్చాడు, ఎండలో వచ్చాడు, మాట్లాడిస్తున్నాడు. ఆవిడతో అంటున్నాడు, ఆయన యొక్క స్టేటస్ కూడా చెప్తున్నాడు. నువ్వు కూడా చెప్పుకో, నేను విశ్వాసిని, గత 30 ఏళ్ల నుంచి దేవుల్లో ఉన్నాను, నా అనుభవాలు ఇయ్యని ఒక మాట చెప్పు. వాళ్ళతో
ఎలా ఉంటుంది? సమాధాన స్థితి. అది దేవుడు మనల్ని ఈ దినాలు మాట్లాడుతూ వస్తున్నారు. మన యొక్క సత్యాన్ని మనం చదువుకుంటూ వస్తున్నాం. మన యొక్క సత్యాన్ని ఆత్మదేవుడు ఇలా మాట్లాడుతూ ఉన్నారు. 2 కొరింథీ 9:15 మహాదేవుడు ఈ సత్యాన్ని తెలియజేస్తూ ఉన్నారు. 2 కొరింథీ 9:15 మహాదేవుడు ఈ మాటని మనకు తెలియజేస్తూ ఉన్నారు. 9 చెప్పశక్యము గాని ఆయన వరమును గూర్చి దేవునికి స్తోత్రము. రక్షణ అనేది వరం, చెప్పశక్యము కాదు. దానికి ఒక నిర్వచనం లేదండి. ఆయన గుణానికి ఒక నిర్వచనం లేదు. అందుకని ఏమంటాడంటే చెప్పశక్యము కాని ఆయన వరమును గురించి దేవునికి స్తోత్రం. అక్కడ ఏమన్నాడు? నీవు ఆయనైతే ఏమంటున్నాడు దేవుడు? నీవు దేవుని వరమును, నేను దేవుని ద్వారా వచ్చిన వరాన్ని ఆయన మీద చెప్తున్నాడు. ఆ వరమును గురించి మనం ఏం చేయాలంటే చెప్పశక్యము కానీ దేవుని స్తోత్రాలు చెల్లించాలి. కాబట్టి మనము ఆ విధమైనటువంటి దేవుని గుణగణాలు చూసి కూడా, దేవుడు లోకమును ప్రేమించే గుణగణాలు చూసి కూడా, మనుషుల్ని వేరుపరచని గుణగణాలు చూసి కూడా మనలో ఎందుకు ఉండట్లేదు? అదే దేవుడు ఇదిరాని మనందరినీ ప్రశ్నిస్తున్నాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2:8 మన యొక్క సత్యాన్ని చదువుకుంటూ వస్తున్నాం. 2:8 మీరు విశ్వాసము ద్వారా కృప చేతనే రక్షింపబడి ఉన్నారు. ఇది మీ వల్ల కలిగింది కాదు, దేవుని వరమే. ఇంకా లోతుగా చెబుతున్నాడండి మనకి. అయినా కూడా మనమైతే ఇది సొంతం మేము చేసుకున్నానంట. మీరు విశ్వాసం ద్వారా సంపాదించుకున్నారు. ఇది దేవుని వరం అండి. ఈ రక్షణ అనేది దేవుని వరం అండి. వరం అంటే తెలుసు కదా మనకి, వరాలు ఆ దేవుడిచ్చే గిఫ్ట్లు ఇవన్నీ కూడా. వాటిని మనం ఆశీర్వాదకరంగా మార్చుకునే మనుషులుగా ఉండాలని ఆత్మదేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. మరి యొక్క సత్యాన్ని చదువుకుందాం. 1 యోహానులోనే 4:3 ఒక సత్యము లిఖించబడి ఉన్నది. హల్లెలూయా. యేసుక్రీస్తు శరీరధారి వచ్చినది. ఏ ఆత్మ ఒప్పుకొనుదో అది దేవుని సంబంధమైనది. ఏ ఆత్మ యేసును ఒప్పుకొనుదో అది దేవుని సంబంధమైనది కాదు. దీనిని బట్టి దేవుని ఆత్మను మీరు ఎరుగుదురు. క్రీస్తు విరోధ ఆత్మ వచ్చినది మీరు విధించడం ఇదే. ఇదివరకే అది లోకంలో ఉన్నది. ఇదివరకే యేసయ్య రాకముందే క్రీస్తు విరోధి భూమి మీద ఉంది, లోకంలో ఉంది అనగా సాతానుడు. కాబట్టి ఆయన మనకి ఇచ్చినటువంటి గొప్ప ఆత్మ ఏ ఆత్మ అంటే దేవుని సంబంధమైనది. దేవుని వరము, దేవుని సంబంధమైనది. ఇవన్నీ కూడా తెలుసుని కూడా మన బిహేవియర్ యాటిట్యూడ్ ఏమవుతుందంటే 1 sided గా ఉంటున్నాం. మనగా వ్యక్తిత్వాన్ని సంపాదించుకొని మన జీవితాలు మనం గడుపుతూ వస్తున్నామని ఆత్మదేవుడు తెలియజేస్తూ ఉన్నారు. ఆ రీతిగా రక్షణను గురించి చిన్నగా కొద్దిగా నేర్చుకున్నాం. ఆయనను ఒప్పుకొనుట ఇప్పుడు చదువుకున్నాం కదా. ఆయనను ఒప్పుకొనుట ఏంటి? ఆయనను ఎలా ఒప్పుకుంటున్నాం మనము? చూడండి, మీరు వినసంగా గిరీస్తులో రాకపోవచ్చునని ఆయనను ఒప్పుకునే ఏ ఆత్మ ఒప్పుకొనునో అది దేవుని సంబంధమైనది. మరి దేవుని సంబంధమైన ఆత్మ నీలో ఉన్నప్పుడు నీలో ఎందుకు వ్యక్తిత్వం, సొంత వ్యక్తిత్వాలు ఉంటాయండి? ఆ యొక్క సహవాసాన్ని ఎందుకు మెయింటైన్ చేయమండి? మనము ఐకమత్యాన్ని ఎందుకు మెయింటైన్ చేయమండి? మనముగా దాక్కుని తిరుగుతలేదండి. దేవుడు మాట్లాడుతున్నాడండి వేళ. కాబట్టి దేవుని ఒప్పుకున్నటువంటి కొంతమంది భక్తుల్ని మనం ధ్యానిద్దాం. దేవుని ఒప్పుకున్నటువంటి కొంతమంది భక్తుల్ని మనం ధ్యానిద్దాం. ఒకటి పేతురు భక్తుడు ఎలాంటి వాడు? 16:16 మత్తయి సువార్త 16:16 మహాదేవుడు మాట్లాడుతున్న ఈ సత్యాన్ని చదువుతున్నాం. మత్తయి 16:16 ఆత్మదేవుడు తెలియజేయాలి. అందుకు యేసు సీమోను మరియోనా నీవు ధన్యుడు,
పరలోకమందు ఉన్న నా తండ్రి ఈ సంగతి నీకు బయలుపరిచినే గాని నరులు నీకు బయలుపరచలేదు. దేవుడు నమ్మాడు, రక్షించబడ్డాడు, విశ్వాసగా ఉన్నాడు పేతురు. ఇప్పుడు ఏం జరిగిందండి ఇక్కడ? తండ్రి అయిన దేవుడే ఆయన విషయాలు తెలియజేస్తున్నాడంట. అది ఎవరు చెప్తున్నారు? ఆయన కుమారుడు చెప్తున్నారు. ఆయన కుమారుడు చెప్తున్నారు. కాబట్టి మనము యోచించాలి. పేతురు భక్తుడు అనేవాడు మనందరికీ తెలుసు. అందరం ఎప్పుడు చెప్తాం ఆయన చేపలు పట్టేవాడని. అలాంటి వ్యక్తితో సృష్టికర్త అయిన దేవుడు ఆయనతో మాట్లాడాడంట. ఎందుకు మాట్లాడాడు? మన సొంత రక్షణను మనం మేనేజ్ చేసుకొని మన సమాధాన స్థితి మనలో ఉంటే, ఒకరికొకరు ఐకమత్యంతో ఉంటే, ఆ స్థితిలో దేవుడు ఏ మాత్రం కూడా దాంట్లో హెచ్చుతగ్గుడు, ధనవంతుడు లేదు, చదువుకున్నవాడు పేదవాడు లేదు, చదువుకునేవాడు లేదు, ఎవరైనా కూడా సమూహంగానే ఆ సంఘంలో దేవుడు చూపించాలంటున్నాడు. అందుకనే సమరయ స్త్రీ దగ్గరికి వెళ్ళి ఆయన ఎండలో కూర్చొని ఆమెతో మాట్లాడుతున్నాడు. ఆ స్టేజ్ ఆ దేవుడిది కాదు. అది మనకి నేర్పడానికే కానీ అది చెప్పింది. ఎండలు మిట్ట మధ్యాహ్నం అని రాస్తాడు అక్కడ. అది మనకు చెప్పింది ఎందుకంటే మీరు కూడా అలాంటి భావోద్రేకాలు కలిగి జీవించండి. మీరు కూడా వ్యక్తిత్వంతో ఏదో గర్వంతో ఉండద్దు, రామూషతో ఉండద్దు, అసూయతో ఉండద్దు. ఇలాంటి పదాలన్నీ దేవుడికి ఇష్టం లేని పదాలండి. ఆ దేవుడు మాట్లాడుతున్నాడు. మరి ఒక వ్యక్తిని గురించి చూద్దాం. నీవు సజీవుడవు, దేవుని కుమారుడని ఆయన తెలియజేశాడంట దేవాతి దేవుడు. ఈయన చూద్దాం. చూడండి, నతానియేలుని ఒక భక్తుడిని మన గ్రంథంలో మహాదేవుడు చెప్తున్నాడు. యోహాను సువార్త 1వ అధ్యాయము 49వ వచనంలో ఆయనను గురించి దేవాతి దేవుడు మాట్లాడిన మాటని మాట్లాడుకున్నాం. నతానియేలు, బోధకుడా, నీవు దేవుని కుమారుడవు, ఇశ్రాయేలు రాజువు అని ఆయనకు ఉత్తరం ఇచ్చెను. ఇంకా ఈయనకి ఏం తెలియజేశాడు దేవుడు? దేవుడు కుమారుడని తెలియజేశాడు. రేపు నువ్వు ఏడబోతున్న 1000 సంవత్సరాల పాలనని కూడా అయిపోయి తెలియజేశాడు. ఎందుకు? ఈయన గురించి ఎదురు చూస్తున్నాడు. ఒప్పుకున్నాడు కదా ఆయన్ని. అక్కడి నుంచి వచ్చి ఒప్పుకున్నాడు కదా చెట్టు కింద ఉండి ఆయన చెప్తున్న మాటని. కాబట్టి ఆ విధమైన భావోద్రేకాలు కలిగినటువంటి వాడుగా ఆయన ఉంటుండగా 45వ వచనంలో చూడండి, ఫిలిప్పు నతానియేలును కనుగొని ధర్మశాస్త్రంలో మోషేయు ప్రవక్తలను ఎవరిని గురించి రాశాడు ఆయనను కనుగొంటిమి. ఆయన యోసేపు కుమారుడు నజరేయుడైన యేసు అని అతనితో చెప్పెను. మళ్ళీ ఈయనకేం తెలియజేస్తున్నాడు? ధర్మశాస్త్రంలో క్రోడీకరింపబడి ఆయన ఏ రీతిలో ఉన్నాడో అవన్నీ కూడాను మహాదేవుడు తెలియజేస్తున్నాడు. కాబట్టి మనము దేవాతి దేవుని సన్నిధిలో ఉన్న మనము నీకు ఏ పరమ జ్ఞానం ఇస్తాడండి. నీలో ఏముండాలి? నీవుగా ఒక బిల్డింగ్ కట్టుకొని దాంట్లో ఇరుక్కోకూడదు. దేవుని ఎరిగిన వాళ్ళందరూ కూడా నేర్చుకోవాల్సినదేనండి. లిబరల్ విధేయతతో కూడిన రక్షణలో నీవు ఉంటే నీ భావోద్రేకాలను పలకరింపుగా ఏముందండి? అవరియు అంటే ఎలా మీకు బాగానే నడుస్తుందండి. వాళ్ళు నేను తుండి వేయించమనండి, పర్వాలేదు. వాళ్ళు నేను లెక్క చేయకుండా ఉండమనండి, పర్వాలేదు. నీవు ఎలా ఉంటున్నావు అనేది ఆటోమేటిక్ వాళ్ళు కూడా దీన్ని చూసి మార్పు చెందుతారు. చూడండి, మన యొక్క మాటని మనం చదువుకుంటూ వస్తున్నాం. నీవు దేవుని కుమారుడు, ఇశ్రాయేలు రాజు అవుతావని చెప్తున్నాడు. అతను ఎంత గొప్ప జ్ఞానాన్ని దేవుడు అతనికి ఇచ్చాడు. చూడండి, మరలా ఇంతకుముందు చదువుకున్న సమరయ స్త్రీ గురించి చూడండి ఏం రాసినాడు. యోహాను సువార్త 4వ అధ్యాయము 29వ వచనంలో ఆ స్త్రీ దేవుని గురించి ఏం మాట్లాడుతుందో చూడండి. యోహాను 4:29లో ఆత్మదేవుడు మాట్లాడుతున్న ఈ సత్యాన్ని ఒకసారి చదువుకున్నాం. ఆ స్త్రీ తన కుండ విడిచిపెట్టి ఊరిలోకి వెళ్ళి, మీరు వచ్చి నేను చేసినవన్నీ నాతో చెప్పిన మనుష్యుని చూడండి, ఈయన క్రీస్తు కాడా అని ఆ ఊరితో చెప్పగా,
అభిషక్తుడు అని చెప్తావు, అభిషక్తుడు అని చెప్తావు, అభిషక్తుడు అని చెప్తావు, దేవాది దేవుని అభిషక్తుడు అని చెప్తా ఉన్నది. కాబట్టి క్రీస్తునందు ప్రియమైనటువంటి వాళ్ళారా, మహాదేవుని మహాకృపను బట్టి, మహాదేవుని మహాశక్తిని బట్టి మన యొక్క బిహేవియరల్ యాటిట్యూడ్ సంఘంలో ఎలా ఉండాలని పేతురును చూపించాడు, నతనీయులను చూపించాడు, సమయ స్త్రీని కూడా చూపించాడు. ఆవిడలో ఏముంది? ఆయన క్రీస్తుని గురించి తెలుసుకునే ఒక భావాన్ని అభిషక్తుడని తెలుసుకొని ఊరోళ్ళందరూ చాటినట్టుగా మనం చూస్తున్నాం. ఆ ఒక్కటే ఉంచుకుందామాట, ఊరితో సమైక్యంగా ఉంది. అంతకుముందు కొంతమందితోనే ఉంది, ఇప్పుడు ఊరితో తన సమైక్యంగా ఉందని మనం గ్రహించాలి. మళ్ళా పేతురు భక్తుడితోని మరి యొక్క సత్యాన్ని చూద్దాం. యోహాను 6:69 ఒక సత్యాన్ని మనం గ్రహిస్తూ వస్తున్నాం. 6:69 నీవే దేవుని పరిశుద్ధుడు అని మేము విశ్వసించి ఎరిగి ఉన్నామని ఆయనతో చెప్పాను. శ్రీమద్ పేతురు అంటున్నట్లు, ప్రభువా ఎవరి వద్దకు వెళ్ళదుము, నీవే నిత్య జీవపు మాటలు గలవాడు, నీవే దేవుని పరిశుద్ధుడని మేము విశ్వసించి ఎరిగి ఉన్నామని ఆయనతో చెప్పాను. కాబట్టి మన యొక్క భావోద్రేకాలు ఎలాగున్నాయి? ఈ వ్యక్తులు చూడు ఎలాగున్నారు, పేతురు ఎలాగున్నాడు, నతానీయులు ఎలాగున్నాడు, సమరస్త్రీ ఎలాగున్నది, మత్తయి చూడండి అతను ఎలాగున్నాడు. యోహాను సువార్త 1:29 యోహాను భక్తుడి యొక్క ఆత్మీయ స్థితిని ఒకసారి చూద్దాం. యోహాను యేసు తన ఎంతకు రాగా దేవుని గొర్రె పిల్ల. ఏంటండి ఆయన అంటాడు? ఒక దేవుని గురించి నిబద్ధతతో ఉండేవాళ్ళని, ఆయన అడవుల్లో ఉండేవాడు, అసలు అడవుల్లో జీవించేవాడు, మిడతలు తిన్నాడండి అతను. మనకిలా మంచి మంచి ఆహారాలు తినలేదు. డ్రెస్ కోడ్ కూడా ఎంతో అడవుల మనుషులు డ్రెస్ ఆయన వేసుకుంది. అలాంటి వాడికి దేవుని కృప చూడండి ఎలాగుండదు. ఆయన గురించి ఏమి ఉంటాడంటే, దేవుని గురించి లోక పాపములు అంటే ఈ లోకంలో ఉన్న ఆయన కొద్దిగా లోతుకి వెళ్ళాడు, ఈయన ఇంకొద్దిగా వెళ్ళాడు. దేవుని గొర్రెపిల్ల అంటే దేవుని కుమారుడు, అంత మాత్రమే కాకుండా ఆయన లోక పాపాన్ని విడుదల చేయడానికి వచ్చినటువంటి మహాదేవుడు అని చెప్తున్నాడు. అంత జ్ఞానాన్ని దేవుడు ఇచ్చాడు. ఎందుకు ఇచ్చాడు? వీరు జనంతోనూ సహవాసంలోనూ శాంతితోనూ సమాధానంతోనూ జీవిస్తున్న మనుషులుగా ఉన్నారు, దాక్కున్న మనుషులుగా లేరు, ఎవరికి వారుగా విశ్వసించిన వారుగా లేరని మనం గ్రహించాలి. తోమా అనే వ్యక్తి కూడా మనకు తెలుసు, తోమా అనే వ్యక్తి కూడా మనకు తెలుసు. చూడండి యోహాను సువార్తలో ఉన్నటువంటి ఈ సత్యాన్ని 26లో ఒక సత్యాన్ని చదువుకున్నాం. 8 దినములైన తరువాత ఆయన శిష్యులు మరలా లోపల ఉన్నప్పుడు తోమా వారితో కూడా ఉండెను. తలుపులు మూయబడి ఉండగా యేసు వచ్చి మధ్యను నిలిచి, మీకు సమాధానం కలుగుగాక నేను. తర్వాత తోమాను చూసి, నీ వేలు ఇటు చాచి నా చేతులు చూడుము, నీ చెయ్యి చాచి నా బ్రతులో వచ్చి అవిశ్వాసం కాక విశ్వాసం ఇవ్వమని నువ్వు. మన గురించి చెప్తున్నాడు దేవుడు. విశ్వాసము తోమా లాంటి మంద కూడా ఆయనతో తిరిగాడు. ఇదంతా నమ్మేమని చెప్తుంది, నేను చూడాల్సింది అంటున్నాను. విశ్వాసంలో రేషనలిజం లేదండి, ఆప్టిమిజమే, నమ్మాలి. అందుకని చెప్తున్నాడు ఆ దేవుడు వచ్చి స్వయానా ఇవన్నీ చూపిస్తున్నాడు. అక్కడ చూడండి తోమా ఆయనతో, నా ప్రభువా నా దేవా నిన్ను యేసు నీవు నన్ను చూచి నమ్మితివి, చూడక నమ్మిన వారు ధన్యులని ఆయనతో చెప్పాను. అర్థమైంది కదండి. ఇప్పుడు మన పరిస్థితులు అయ్యే ఇవాళ చూడక నమ్మిన వారు. నన్నే మెచ్చుకున్నాడు అంటారా మీరు? చూసి నమ్మితే వరకే లేదు లేదు, మన పొజిషన్లు అలాగే ఉండేది. చూడకుండా నమ్మి ఆయన వాక్యానుసారం జీవించే యోగ్యకరమైన విశ్వాసాలుగా ఉండటమే రక్షణలో భాగ్యం, సమాధాన స్థితి. మరలా మార్చాల్సిన దేవుని కుమారుడైన క్రీస్తు అని నమ్ముతున్నామని ఆయనతో చెప్పాను. ఈ కొద్ది లోతుకెళ్ళింది. క్రీస్తు ప్రభువి
దేవుడు కుమారుడు అని చెప్తా ఉంది. 3 మాటలు పెద్ద పెద్దగా చెప్తాం. నమ్మాలా, సమాధాన స్థితి ఉండాలి. ఆ కుటుంబం ఎలాగుందంటే దేవుని కొరకు పనిచేసిన కుటుంబంలా ఉంది. సహోదరి, సహోదరుడు, ఆవిడ, ఆయన దేవుని ప్రతి నిత్యము ఆహ్వానించే కుటుంబంలా ఉన్నది. ఆవిడ చెప్తున్న మాటని మనం ప్రభువా ప్రభువా అని చెప్తా ఉంది. ఆవిడ దేవుడి ఆత్మీయులో దేవుని కుమారుడు అని చెప్తా ఉన్నది. అపొస్తలుల కార్యములు 8వ అధ్యాయము 31వ వచనములో మరి యొక్క భక్తుని గురించి మనం చదువుకుందాం. అపొస్తలుల కార్యములు 8వ అధ్యాయము 31వ వచనములో, అతడు ఎవడైనా నాకు త్రోవ చూపుకుంటే ఎలాగో గ్రహింపగలని చెప్పి రథమెక్కి తనతో కూర్చుండి మరి పిలుపును వేడుకొన్నాడు. ఇప్పుడు ఏమైందని ఇప్పుడు మన గురించి చెప్తున్నాడు. ఎవరైనా చెప్పాలి కదా, మాట్లాడాలి కదా. అది ఇప్పుడు మనకు దగ్గర లేదు. ఏంటంటే నువ్వు మాట్లాడే మాటలో శక్తి ఉంటుంది వారికి, కొత్తగా వచ్చిన వారికి, సంఘంలో దేవుళ్ళకి వచ్చిన వారికి నువ్వు మాట్లాడే దేవుడి మాటల్లో శక్తి ఉంటుంది. ఆ యొక్క మినిస్టర్ గారు అయిన రెవెన్యూ మినిస్టర్, కంటాకే దగ్గర రెవెన్యూ మినిస్టర్, ఆయన దేవుడి గురించి తెలుసుకోవాలని ఆశపడ్డ మనుషులు కనపడుతున్నారు. చెబుతానికి మనుషులు లేరు. ఇప్పుడు అదే దేవుడు అడుగుతుంది. కాపరి చెబుతాం వేరు, మనకి మనగా సహవాసంలో మాట్లాడుతూ వేరు. ఇవన్నీ కూడా మనం గ్రహించలేకపోతున్నామని ఆత్మదేవుడు తెలియజేస్తున్నాడు. ఒక దారిని చూపేవాళ్ళు ఉండాలి. మనము మనం కనిపెట్టుకుని ఉండాలి. బయట కూర్చొని విమర్శించే వాళ్ళు ఉండకూడదు. లేదండి, అలా ఉండకూడదండి. మన దేవునికి బిడ్డలుగా మనం చాలా స్పష్టంగా మన ఆత్మీయతను స్థిరపరచుకోవాలని ఆత్మదేవుడు తెలియజేస్తున్నాడు. చూడండి, ఆయనే అంటున్నాడు, చదవబడినటువంటి ఈవేళ ఫిలిప్పీ పత్రికలో చదివినటువంటి వాక్యంలో మనం చూసినప్పుడు, దత్తపుత్రత్వము ఆటోమేటిక్ గా మనకి దత్తపుత్రత్వాన్ని ఇచ్చాడు దేవుడు. అంటే ఏంటి? దేవుని కుమారులు అయిపోతున్నాం. మనం మానవుల కుమారులమే. అయితే మనం ఇప్పుడు ఏమవుతున్నాం? దేవునికి కుమారులుగా మనం అవుతున్నాం. ఆ దేవుని కుమారులు అవుతున్న పరిస్థితిని మనం గ్రహించలేకపోతున్నాం. మన ఆత్మీయతను స్థిరపరచుకోలేకపోతున్నామని మహాదేవుడు తెలియజేస్తూ ఉన్నారు. మహాదేవుని యొక్క మహాకృపను బట్టి మనం ధ్యానించినటువంటి ఆశ్చర్యకరమైన స్థితులను మనం చూసినప్పుడు ఆ దత్తపుత్రత్వం అనేది మనకు తెలుసు. ఆయన మన దత్తపుత్రుడు విధానం గల్తీ పత్రిక 4వ అధ్యాయము 5వ వచనంలో క్రిస్మస్ డేస్ లో ఎక్కువగా చదువుతానే ఉంటాం. దాన్ని ఎక్కువగా మనం దాన్ని చదివి వదిలివేస్తానే ఉంటాం. చూడండి, ఇక్కడే మళ్ళీ ఒకసారి చూద్దాం. అయితే కాలం పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను. ఆయన స్త్రీలను బట్టి మనము దత్తపుత్రులకు కావాలని ధర్మశాస్త్రము లోబడి ఉన్న వారిని విమోచనకై ధర్మశాస్త్రములకు లోబడి మరియు వీరు కుమారులు అయినందున నాయనా తండ్రి అని మొదలుపెట్టు తన కుమారుని అతను దేవుడు మన హృదయంలోనికి పంపెను. కాబట్టి నీవు దాసుడు కావు, కుమారుడివే. ఆ కుమారుడు అయితే దేవుని ద్వారా వారసుడవు. అర్థమైందండి? ఇంత నీకు రక్షణలో ఎలిజిబిలిటీ ఇస్తే దాన్ని నువ్వు కాపాడుకోవడానికి నీవుగా ముడుచుకోనుకుంటావు. అలా ఉండకూడదండి. మనం ఈ వాక్యం వింటున్నప్పుడు మనలో ఇలాంటి భావోద్రేకాలు ఏమన్నా ఉన్నాయా? మనకు మనమే ఇంకను మనం దేవుని యొక్క ఆత్మీయతలో బలపరచబడాలని మనం ధ్యానించాలని ఆత్మదేవుడు మనతో మాట్లాడుతున్నాడు. మహాదేవుని యొక్క ఆత్మీయతలో బలపరచబడినటువంటి మనం నిన్ను గురించి దేవుడు చెప్తున్నాడు. చూడండి, ఎఫెసీ 1:5 దేవాది దేవుడు చెప్తున్నటువంటి ఈ మాటని మనం ఈ రీతిలో చదువుకుంటూ వస్తున్నాం. హల్లెలూయా. యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారుడుగా స్వీకరించుటకై మనం ముందుగా తన కోసం నిర్ణయించుకొని మనకు తన ఎదుట పరిశుద్ధులను నిర్దోషంగా ఉండవాలని జగత్తు పునాది వేయబడక మనపై ప్రేమ చేత ఆయన క్రీస్తుల మనలను ఏర్పరచుకున్నాం. అంత ప్రేమ నీ దేవుడు చూపించి నిన్ను ఒక ఏర్పాటు చేసుకుంటే మనం ఏంటంటే దాన్ని సింపుల్ గా తీసుకుంటాం. దయా సంకల్పము
పోనీలే వాళ్ళకి సేవకులుగా ఉండకూడదు, దేవుని కుమారులుగా ఉండాలి, వారసులుగా ఉండాలి, కుమారత్వం ఇవ్వాలి నేనని ఆయన ఇచ్చాడని మనకి. అయినా కూడా మనమైతే మన సొంత భావాలతో ఈ లోకంలో జీవిస్తున్నాం, కానీ మనం ఏ మాత్రం కూడాను ఆయన యొక్క ఆత్మీయతో కూడిన ఆలోచనతో మనం జీవించలేకపోతున్నామని ఆత్మదేవుడు తెలియజేస్తున్నాడు. 2 కొరింథీ 6:18 కూడా ఒక సత్యాన్ని చదువుకుందాం. 6:18 ఆత్మదేవుడు ఈ సత్యాన్ని, మనము జీవము గల దేవుని ఆలయం ఉంటాము, అందుకు దేవుడు ఇలాగ సెలవిస్తున్నాడు, నేను వారిలో నివసించి సంచరితును, నేను వారి దేవుడిన యుద్ధులు, వారు నా ప్రజల యుద్ధులు. ఇక్కడ ఏమంటాడండి, దేవుడు వారిలో నివసించి సంచరిస్తుంది, మనలో నివసిస్తాట, మన మధ్యనే సంచరిస్తాట. నేను వారి దేవుడిని యుద్ధులు, వారు నా ప్రజలు కావున నేను వారి మధ్య నుండి బయలువెళ్ళి ప్రత్యేకంగా ఉండడి. అర్థమైంది కదండి. మన యొక్క జీవన విధానము లోకరీతిగా ఉన్న మనుష్యులతో ఎలా ఉండాలి, సంఘంలో ఎలా ఉండి మనం కలిసి వెళ్తున్నాం. వాళ్ళతో ఎవరితోనో, వాళ్ళతో మాత్రం ఏమంటాడు ఇక్కడ, ప్రత్యేకముగా ఉండడి, అపవిత్రమైన దానిని ముట్టబడని ప్రభు చెప్పుతున్నాడు. మరియు మేము మిమ్మును చేర్చుకుందను, మీరు తండ్రినై ఉందను, మీరు నా కుమారులు కుమార్తెలైందని సర్వశక్తి ప్రభువు సెలవిస్తున్నాడు. మళ్ళీ కుమారుడు కుమార్తెలు కూడా చెబుతున్నాడు. స్త్రీలు అడుగుతారు, మహాదేవుడండి ఆయన స్పష్టంగా తెలియజేస్తున్నాడు. ఆయన యొక్క ఆత్మీయతో కూడిన శక్తివంతమైన రక్షణలో ఇన్ని భావాలు దాచిపెట్టుకుని ఉంటే మనమైతే ఏ మాత్రం కూడాను మన ఆత్మీయతను బలపరచుకోలేకపోతున్నాం. అదే ఇవాళ చదువుబడినటువంటి వాక్యంలో ఫిలిప్పీ పత్రికలో వ్యవహారాల్లో విధేయతను గురించి దేవాతి దేవుడు మాట్లాడుతున్నాడు. విధేయతను గురించి ఆయన మాట్లాడతాడు. ఈ యొక్క ఆత్మీయతో కూడినటువంటి, కాగా నా ప్రియుల మీరు ఎల్లప్పుడూ విధేయులై ఉన్న ప్రకారము. విధేయులైతే ఏంటి ప్రయోజనాలు? మనకు విధేయత వల్ల ప్రయోజనములు, విధేయత వల్ల ప్రయోజనాలు ఏంటో ఒకసారి చదువుదాం. దేవుని ఎదుట నిందలేని స్థితి వస్తుంది. నువ్వు విధేయత ఉంటే దేవుని ఎదుట నిందలేని స్థితి. విధేయతలు ఏమవుతుందండి? దేవునికి విధేయులవటమే కాదు, కాపరికి విధేయులవటమే కాదు, సంఘంలో ఉన్నటువంటి మీ యొక్క ఒకరికొకరు విధేయులుగా ఉంటారు. చూడండి, ఆయన అంటున్నారు ఇక్కడ 1 తెస్సలోనిక 3:13 ఒక సత్యాన్ని ఆయన మనకు తెలియజేస్తున్నాడు. 3వ అధ్యాయము 3వ వచనంలో ఈ మాటను ఆశ్రయించారు. మరియు మన ప్రభువైన యేసు తన పరిశుద్ధులందరితో వచ్చినప్పుడు మన తండ్రి అయిన దేవుని ఎదుట మీ హృదయములను పరిశుద్ధ విషయమై అనింద్యమైనవిగా ఆయన స్థిరపరచుటకై మేము మీ ఎడల ఎలాగూ ప్రేమలో అభివృద్ధి పొంది వర్తిల్లుచున్నామో అలాగే మీరును ఒకరి ఎడల ఒకడును మనుషులందరూ ప్రేమలో అభివృద్ధి పొంది వర్తిల్లునట్లుగా ప్రభువు దయచేయునుగాక. ఏమంటున్నాడండి ఇక్కడ? వీరును ఒకరి ఎడల ఒకడును మనుష్యులందరి ఎడలను ప్రేమలో అభివృద్ధి పొంది వర్ధిల్లునట్లు ప్రభు దయచే. అది ఉందండి మనకి. అసలు అది ఇప్పుడు సంఘం అంటే ఏంటి అనేది దేవుడి దినాలు మనందరితో మాట్లాడు. అందరూ సీనియర్స్నే, మనకి ఎవరు మనకు చెప్పే పని లేదు. మహాదేవుడు అందరూ సీనియర్స్నే. దీంట్లో మాత్రం మనంగా సొంత బాణితో జీవిస్తున్నాం, కానీ మనం దేవుని వాక్యానుసారం ఉండట్లేదని ఆత్మదేవుడు తెలియజేస్తున్నాడు. 8-7 ఒక సత్యాలు చదువుతాం. హీబ్రూస్ ఏదైనా ఆ మొదటి నిబంధన లోకం ముందు లేనిదైతే రెండవ దానికి అవసరముండా నేరదు. అయితే ఆయన ఆపేక్షించి వారితో ఇలాగ చెప్పుతున్నాడు, ప్రభువు ఇట్లలేదు, ఇదిగో ఒక కాలం వచ్చుతున్నది, అప్పుడే ఇశ్రాయేలు ఇంటి వారితోనూ యూదా ఇంటి వారితో నేను క్రొత్త నిబంధన చేయను. ఇప్పుడు చేసింది ఇది క్రొత్త నిబంధన అండి. ఈ క్రొత్త నిబంధన మనం గమనించాలి. అలా మాట్లాడుతున్నాడు మహాదేవుడు ఆత్మీయతలో కూడి మనుష్యులకు చింత. మత్తయి 10:16 ఈ సత్యాన్ని చదువుతాం. మత్తయి 10:16
ఈ సత్యాన్ని మనం చదువుకుంటూ వస్తున్నాం. మత్తయి 10:16 ఆత్మదేవుడు ఈ మాటని మనకు తెలియజేస్తూ ఉన్నారు. హల్లెలూయా. ఇదిగో తోడేళ్లకు బతులు గొర్రెల వరకు పంపినట్లు నేను మిమ్మల్ని పంపుతున్నాను, పాములు వలె వివేకులుగా పాములు వలె నిష్కప్టులుగా ఉండి. అది వివేకం ఉండాలి, నిష్కప్టులుగా ఉండాలి సంఘంలో. అంటే మనం ఏం చేస్తున్నామండి? దేవుడు చెప్తున్న మాటలండి ఇవన్నీ కూడా. దేవుని పిల్లలు అవటానికి దేవుడు మనకి యోగ్యత ఇచ్చాడు. రోమా 8:14-16 మనుష్యుల చేత వ్యతిరేకింపబడేవారు. 1 చదువుకున్న 4వ వచనంలో వెలుగు వలె ఉండుట. మత్తయి 5:14-16 నీ దేవుడు చెప్పినటువంటి కొండ మీద ప్రసంగంలో మనం చూస్తాం. జీవవాక్యము కలిగించుట 2 కొరింథీ 4:4 ఈ మాట చదువుకుందాం. 2 కొరింథీ 4:4 ఆత్మదేవుడు ఈ సత్యాన్ని మనకు తెలియజేస్తున్నాడు. 2వ అధ్యాయం 4వ అధ్యాయము 4వ వచనం. దేవుడి స్వరూపమైన క్రీస్తు మనకు కనపరచు సువార్త ప్రకాశకుడు ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారిలో మనోనేత్రములకు ఒకవేళ అది ఉండే మనందరికీ శాటం అందరికీ ఉందని నేను అనట్లేదండి, ఉన్నవాళ్ళ సంగతి చెప్తున్నాను. కాబట్టి అలాగా మనం ఉండకూడదని ఆత్మదేవుడు మాట్లాడుతున్నాడు. అక్కడ చదివినటువంటి మాటలు భూమి మీదను ఆకాశం మీద అన్నప్పుడు హెవెన్ ప్రకటన 12:12 సత్యాన్ని తెలియజేస్తున్నాడు. ఆకాశము అన్న దగ్గర ఈ మాటని మనకు తెలియజేస్తున్నాడు. 12:12 ఆత్మదేవుడు ఈ సత్యాన్ని తెలియజేస్తున్నాడు. అందుచేత పరలోకమా లోక నివాసులారా ఉత్సహించుడి. సముద్రమా శ్రమ అపవాది తనకు సమయం కొంచెమే అని తెలుసుకుని బహు క్రోధము గలవాడే మీ యొద్దకు దిగి వచ్చున్నాడని చెప్పాను. ఆకాశం గురించి చెబుతున్నాడు. అదే 13:6 కూడా అదే చెప్తాడు. కనుక దేవుని దూషించుటకు ఆయన నామమును ఆయన గుడాలను పరలోక నివాసులను దూషించగని నోరు తెరచదు. అది సాతాను క్రియ అంటాడు. అది మనకు ఉండకూడదు అంటాడు దేవాతి దేవుడు. అలాగే భూమిని గురించి చెప్తున్నాడు. కొలస్సీ 1:16 కొలొస్సీయులు ఈ సత్యం మనం చదువుకుంటాం. మంచి మాట అది, ఎప్పుడు చదువుకుంటూనే ఉంటాం మనం. మన స్థుతిలో కూడా మొట్టమొదటి స్థుతిలో కూడా ఇదే మాటను వాడతాం. హల్లెలూయా హల్లెలూయా. కొలొస్సీయులకు రాసిన పత్రిక ఆత్మదేవుడు 1:16 ఈ సత్యాన్ని మనకు తెలియజేస్తూ ఉన్నారు. హల్లెలూయా హల్లెలూయా. ఆకాశమందున్నయు భూమి అందున్నయు దృశ్యమైనవి కానీ అదృశ్యమైనవి కానీ అవి సుభాసులైనవి ప్రభుత్వములైన ప్రధానులైన అధికారులైన సర్వమును ఆయన యందు సృజింపబడి సర్వమును ఆయన ద్వారాను ఆయన బట్టి సృజింపబడిను. ఆయన అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు, ఆయనే సమస్తమునకు ఆధారం. ఆయన అదృశ్య దేవుని స్వరూపై సర్వ సృష్టికి ఆది సంపూర్ణుడై ఉన్నాడు. ఇవన్నీ ఎందుకు చెబుతున్నాడని మన యొక్క ఐకమత్యం కోసం, దేవుని యొక్క వాక్యానుసారం జీవించే స్థితి కోసం చెప్తున్నారని మనం గ్రహించాలని ఆత్మదేవుడు తెలియజేస్తున్నాడు. అలాగనే మహాదేవుడు చెప్పినటువంటి భూమిని గురించి ఆకాశం గురించి మనం చదువుకున్నాం. అది సాల్వేషన్ అనే మాటని ఇది నా సొంత రక్షణ, సాల్వేషన్ వేరు, సొంత రక్షణ వేరు. ఆ రోమా 6:22 సొంత రక్షణ భావాన్ని కూడా ఒకసారి గుర్తు చేసుకుందాం. రోమా 6:22 మహాదేవుడు ఈ మాటని మనతో తెలియజేస్తున్నాడు. 6వ అధ్యాయము 22. ఇప్పుడు పాపమునందు విమోచింపబడి దేవునికి దాసులైనందున పరిశుద్ధాత్మ కలుగుడికే మీకు ఫలము, దాని అంతము నిత్య జీవము. దాని అంతము నిత్య జీవము. పరిశుద్ధత కలుగుటకే మీకు ఫలము, దాని అంతము నిత్య జీవం. అది రక్షణ. అంటే పరిశుద్ధులుగా ఉండటానికి ఇలా ఉండాలి. ఏ లేదుగా పాపం వల్ల వచ్చే జీతము మరణం. అది లేదు మనకి. తండ్రిని కొట్టివేస్తాడు. అయితే దేవుని కృపావరము మన ప్రభు అయిన యేసుక్రీస్తునందు నిత్య జీవము. కాబట్టి క్రీస్తునందు ప్రియమైనటువంటి వారు మహాదేవుడు ఈ దినాన్ని మాట్లాడిన కొన్ని సత్యాలను మన విశ్వాసులు అవ్వచ్చేమో, రక్షణ పొందేవాడు అవ్వచ్చేమో, కానీ ఈ లక్షణాలను మనము పెంపొందించుకోవాలి. భక్తులైనటువంటి వారిని కొంతమందిని మనం సూచించుకున్నాం. ఆయన మాట్లాడిన మాటలు మనం సూచించుకున్నాం. మన విధేయతను, మన రక్షణను,
మన యొక్క భావోద్రేకాల సమాధాన స్థితిని ఇవన్నీ కూడా లోకంలోనూ సంఘంలోనూ అదే రీతిగా దేవునితోనూ కాపరితోనూ నీ యొక్క సహచారులతోనూ ఉండాలని ఆత్మదేవుడు తెలియజేస్తున్నాడు. మనలో ఉన్నటువంటి వ్యక్తిగతంగా ఐడెంటిఫికేషన్ కల్ట్ దాన్నంతా కొట్టివేద్దాం. దేవుడు చేసిన సమరయ స్థితితోనే వచ్చి మాట్లాడాడు. దేవుడు ఎండలో వచ్చి ఆ యొక్క మెట్ట మధ్యాహ్నం వచ్చి ఆ యొక్క బావి అరుగు మీద కూర్చొని మాట్లాడాడు. మనకేమైంది? మనం మాత్రం కొన్ని రిజర్వేషన్స్ లేకపోతే మనం చెయ్యం. అవన్నీ కొట్టేయమంటున్నాడు దేవుడు. అవన్నీ కొట్టేసేయండి. నా బిడ్డలుగా ఉండటానికి మీ ఆత్మీయతను బలపరచుకోండి. అంత సొంత రక్షణను కొనసాగించి, రక్షణ దేవుని యందు సొంత రక్షణ. రక్షణ అనేది వెరీ కామన్. దేవుని యందు నీ సొంత రక్షణ ఎలాగున్నది దాన్ని కొనసాగించమంటాడు. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.